ఈ నెల 18న ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. బూటకపు ఎన్కౌంటర్కు నిరసనగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ. అంతేకాదు పోలీసుల అదుపులో ఉన్న దేవ్జీతో పాటు మరో 50 మంది మావోయిస్టులను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ బంద్కు పిలుపునిచ్చారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇటు అల్లూరు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నారు. నర్సీపట్నం, చింతపల్లి, కోయూరు బస్ సర్వీసులు నిలిచిపోయాయి. అలాగే పాడేరు నుంచి ముంచింగిపట్టు వెళ్లే బస్సులు, చింతలపల్లి మీదుగా సీలేరు, భద్రాచలం వెళ్లే బస్సులు నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఈ నెల 18న ఏపీలోని మారేడుమిల్లు అటవీ ప్రాంతం జరిగిన బూటకపు ఎన్కౌంటర్ సంబంధించిన నిరసనగా ఈ రోజు ఛత్తీస్గఢ్ సంబంధించి దండాకారైన బంద్కు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ బంద్ లో భాగంగానే ప్రస్తుతం ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ రూట్లలో అంటే ఛత్తీస్గఢ్ తో పాటుగా ఏపీ, తెలంగాణ సంబంధించిన మోస్ట్ ప్రభావిత ఉన్న రూట్లలో కూడా కొన్ని బస్సు సర్వీసులకు సంబంధించి నిలిపివేశారు. కొన్ని రూట్లు మాత్రం రోడ్డు సంబంధించి అంటే రూట్ మార్చి వేరే రూట్లకు సంబంధించి కూడా రాకపోకలకు సంబంధించి కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇడ్మా ఎన్కౌంటర్ సంబంధించి వీళ్ళు గత కొన్ని రోజులుగా ప్రజా సంఘాలు కానీ మావోయిస్టు పార్టీ కానీ బూటకపు ఎన్కౌంటర్ అని వాళ్ళు ఒక నిరసనలకు సంబంధించి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా పోలీసు అదుపులో ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడితో పాటుగా పార్టీ చీఫ్ గా ఉన్న దేవ్జీతో పాటుగా మరో 50 మంది సంబంధించి మావోయిస్టులు కూడా పోలీసులు అదుపులో ఉన్నారన్నది కూడా వాళ్ళు ప్రధానంగా మావోయిస్టు పార్టీ దీన్నే డిమాండ్ ఎక్స్పోజ్ చేస్తుంది. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలన్నది కూడా ఈ బంద్లో ఒక భాగంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఇడ్మా ఎన్కౌంటర్ సంబంధించి కూడా సుప్రీంకోర్టు సంబంధించి కూడా అక్కడ విచారణ సంబంధించి చేయాలన్న ఒక డిమాండ్ సంబంధించి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఆ డిమాండ్ లో భాగంగానే వాళ్ళ సంబంధించి బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో చెర్ల ఏజెన్సీతో పాటుగా ఇటు ఏపీ సంబంధించిన సరిహద్దులో ఉన్న పాడేరు సంబంధించి ఈ రూట్లలో కూడా ఎక్కువగా పోలీసులు భారీ బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేశారు. ఏదైనా పొలిటికల్ ప్రజాప్రతినిధులు కానీ ఈ రూట్లలో వెళ్లేవారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలన్న ఒక సీరియస్ ఆదేశాలు సంబంధించి జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఏజెన్సీ ఏరియా మొత్తం హై అలర్ట్ సంబంధించి ప్రకటించింది. మరోవైపు మావోయిస్ట్ సంబంధించిన ఆ పార్టీ సంబంధించి ఇటీవల ఒక ప్రకటన సంబంధించి చేసిన విషయం తెలిసిందే. జనవరి 1న కూడా ఆయుధాలు పూర్తిగా ఆయుధాలతో లొంగిపోతామని కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో అది కూడా కొంత హాట్ టాపిక్ గా మారుతుంది. థ్యాంక్ యూ మహేందర్.